ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్నారు ఎమ్మెల్సీ ఎల్ రమణ. పరిస్థితులకు అనుగుణంగా ఎవరికి ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడికి వెళ్తుంటారన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎల్ రమణ. అనుభవం ఉన్నవారు, ప్రజాసేవలో ఉన్నవారు పార్టీలోకి వస్తారంటే బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానిస్తుందని చెప్పారు. రాజకీయాల్లో వారసులు వచ్చినంత మాత్రాన సీనియర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. రాజకీయాలల్లో మొదటికెళ్ళి చూస్తున్నాం మనం. శాశ్వతమైనటువంటి శత్రువుగా మిత్రులు అనేది ఎప్పుడు ఉండరు. సమయానుకూలంగా, పరిస్థితులకు అనుగుణంగా, రాజకీయ పార్టీలకు అవసరాలకు అనుగుణంగా, నాయకులకు ఎక్కడైతే నిరాజవుతాయి ఆ నిరాలకు అనుగుణంగా మా హైకమాండ్ ఎన్నో మాట్లాడితే గతంలో సాంప్రదాయం ఇద్దరు కేసీఆర్ గారికి దాదాపు 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నది, 25 ఏళ్లుగా పార్టీ నడిపిస్తున్న అనుభవం ఉన్నది, 10 ఏళ్ళు పరిపాలించిన అనుభవం ఉన్నది. కనుక వారి సూచన సలహా మేరకు మేమందరం కూడా పాటిస్తాం. అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ప్రజల కొరకు శ్రేయస్సు కొరకు పాటుపడే వాళ్ళు, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. వారి తగ్గట్టు గౌరవించుకుంటూ పార్టీలో ఉండే నాయకత్వాన్ని, కార్యకర్తలను కూడా ఎప్పటికప్పుడు వెనుదనగా ఉంటుంది. వ్యక్తుల పరిస్థితి ఎప్పుడు ఉండదు, రాజకీయ పార్టీ ప్రధానం. నేను 70 ఏళ్ళలో కార్యకర్తగా మొదలు పెడితే ఇప్పటి వరకు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కమిట్మెంట్గా ఉన్నాం. ఆ పార్టీ ఇచ్చినటువంటి పనులను తప్పకుండా చేసినాం. చేయవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. మేమే చెప్తాం, క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల మాదిరిగా ఉండాలా. పార్టీ జెండా ఎత్తుకున్నప్పుడు పార్టీ సిద్ధతలకు అనుగుణంగా, పార్టీ నాయకుల అవకాశాలకు అనుగుణంగా పనిచేయాలా. హైకమాండే సుప్రీం. అవకాశాలు వచ్చినా, అవకాశాలు రాకున్నా, అవకాశాలు ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కట్టుబడి ఉండాలి. ఎవరైనా కానీ ఆ విధంగా ముందుకెళ్ళాలి. అయినా పార్టీ ఎందుకు అంటే అన్ని విధాలుగా ఆలోచించి నిర్వహిస్తున్నది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క గౌరవం లభిస్తుందని భావిస్తున్నాం. అంటే రాజకీయాల్లో